లచ్చావా ఓ బిడ్డ నీకు దారి చూపెట్టిండు దేవుడు దేవులలో వచ్చిండు ఆయన మాటను కాదనద్దు బిడ్డ అని అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు అయ్యో ఇక్కడ ఏమి జరుగుతుందని ఊరంతా గుమ్మగూడి నా ఒక్కరు సొంతం కాదు బిడ్డ నేను దాగలితే అమ్ముకున్నాడు అంటారు కావచ్చు ఊరందరూ ఇస్తారన్న పడి ఇస్తారన్న పడి ఏమనుకున్నారయ్యా బిడ్డ ఆయన బుద్ధివంతుడు ఉన్నట్టున్నది ముండ్ల బాట అయినా సదరకబట్టు పూల బాట అయినా బతు కానీ నీకు దారి దొరికింది బిడ్డ ఆడవిల్ల ఇప్పటికప్పటి ఉండదు మళ్ళీ పూల మీద ఆడవిల్లలకు మనసు ఎట్లా కొట్టుకుంటుంది ఎదిగిన ఆడవిల్ల మీద మోగో అని మనసు గట్ల ఊరన్న కాడ అందరూ ఒక్క తీరు ఉండరు బిడ్డ నింద మోసిన దానికంటే బొంది కూడింది మేలు ఆడి పుట్టుక పుట్టినందుకు నీ అన్న బలగం నీకెవరు లేరు పెళ్లి చేద్దాం అన్న ఆలోచన మాకెవరకు రాలే దేవుని వల్ల వచ్చిండు బిడ్డ తనతోని పాటుగా ఓ అయ్యా నీ అందరాకము కలిసి అతనికి దండం పెట్టిండు మా బిడ్డ కాదు నీ బిడ్డను అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ రాయరు ఆడవిల్లు అన్నది అందరూ తాగలుగుతారు కష్టమైన ఎల్లవత్తా సుఖమైన ఎల్లవత్తా మీరు చూపెట్టిన దారెంబడి పోతాను గాని ముత్తరాజు చంపయ్యకు కొడుకులు లేరు బిడ్డలు లేరు నెరీపేదోడు చంపయ్య దగ్గరికి వచ్చి నిలబడి నాయన చంపయ్య నేను పోతాను నువ్వు అన్న మాట ప్రకారం గాని పోంగ పోంగ ఊరెంత దూరమో పల్లె ఎంత దూరమో పట్టం ఎంత దూరమో తెలుగుతో అంటే కలిగితే పండుగ అనుకుందా అంటే నా చేతిలో ఒక్క పైస లేదు నీ కడుపున ముట్టకున్నా నాయన నీ కడపల్ల పెరిగిన నీ చేత నీకు ఒక్క 10 రూపాయలు నా కొంగు వేసి తోలే అయ్యా అయ్యో బిడ్డ నా సంగతి నీకు తెలవదానే అవ్వా నా ఇంట్లో ఏమున్నదని ఆ ఇంట్లో కురికిండు దబా దబా ఇంట్లో పోయి దొంతి కుండలన్నీ ఎనుకులాడితే 10 రూపాయలు దొరికినాయి 10 రూపాయలు తెచ్చి ఆడివిల్ల కొంగు లేచిండు అమ్మరార మన ఇంటి బిడ్డ పోతుంది మనందరికి బిడ్డ లెక్క పెరిగింది నాకు తోచినంత మీరు సాయం చేసిన మీకు తోచినంత మీరు సాయం చేయరు అని అన్నాడు వైకుంఠ నగరములా అందరికీ దండం పెట్టి కొంగు దాపుకున్నది అయ్యో బిడ్డ అని ఆడవిల్ల లేని తల్లి ఆ బిడ్డను తీసుకొని పోయి ఇంట్లో గురిచుండి పెట్టి నొష్టికి బొట్టు పెట్టి బట్టలు పెడతాను ఒక తల్లి దానం చేసేది తల్లులు దాన ధర్మాలు చేస్తాను బిడ్డకు లేని బిడ్డనున్నా లేని బిడ్డనున్నా బిడ్డనున్నా నమ్ముకొని మీరు చూపిన మీరు చూపినట్టి తోమడు
ముఖం ఎందుకు చూస్తాను లేనోళ్ళు ఉన్న దగ్గర బాధపడుకోరు వెళ్ళారంగా వాళ్ళు తెచ్చి ఒకవేళ పైసలు లేవని బాధపడకుల్లి దిమ్మలు ఉంచుకొని చెవుల కమ్మలు దిమ్మ సైడ్ పట్టుకుని కమ్మలు చేసుకోవచ్చు కన్నా పైసలు లేవని బాధపడకుల్లి కాళ్ళ కడలు పట్టకొచ్చు చిన్న మాటలు పెద్ద మాటలు ముక్కుకోలేసారు మరి 10 మంది కలిసి ఒక్కరికి పెడితే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది అన్నం మరి ఒక్కరన్నా 10 రూపాయలు 10 మందికి పెడితే అన్నం సరిపోతుంది మరి నబ్బరు 100 నబ్బరు 500 ఎత్తే చూడు ఆ బిడ్డకు చూడు మరి అలా బిడ్డ అయిన అత్తగారింటికి పోతాను అని దాకా తీసుకొచ్చిగా సాధినా నీ పుల్లని చంపినా నీ బాబా బిడ్డ జనవలెంబడి పెట్టుకున్నాడు అల్లుడు శ్రీమంతరాజు దొరికింది నా భార్య అన్నాడు పేరింటి బిడ్డ దొరికింది కొడలెంబడి పెట్టుకున్నాడు వచ్చిన 2 పనులు అనుకున్నాడమ్మా బంగుళాల ముందు ఏరుకున్నాడమ్మా కొడలా ఈయనే ఉండు అత్తమ్మని పిలుస్తా ఇక మనిషి ఏం చేయాలి అసలు మరి నీ భర్త భర్త అవునమ్మా పండుకుంటే లేవదు అది సంబంధం చూసినాడు అండా పోయిన భర్త ఇంటి ముందుకు వచ్చిండు రమ్మని తెలిపి చూస్తాడు నీ భర్త వచ్చాడమ్మా నీ భర్త చూడను నీ భర్త వచ్చాడమ్మా పోయిన పని అందైతే నడియరాత్రి కోళ్ళ మొత్తుకున్నట్ట మొట్టుకుంటే చూస్తే అనుకుంటారు కోళ్ళ వచ్చి అనుకుంటారు అరే అది మళ్ళీ అట్లా పండుకుంటే అటే నిద్ర పోతుంది మళ్ళీ లేవదు అది
చూసిరాల ఉండకూడదు వచ్చి నువ్వు ఎప్పుడే పెట్టుకోనచ్చిండే నా సంసారంలో నిప్పులు వస్తానేనా వారకో ఈలో నువ్వు మోనెప్పుడు వచ్చింది నజముండా నాకు నీ బుద్ధి లేదా నువ్వు ఎందుకు వచ్చినావు నీకు ఎట్లా బుద్ధి లేదు నీకు ఎట్లా జ్ఞానం లేదు నాకెట్లా మానవు నీకెట్లా బుద్ధి లేదు నీకు ఉప్పు నీళ్ళు అర్థుకోలేదా మంచి నీళ్ళు అర్థుకోలేదు నీకు కూరేయలేదా నాకు అన్యాయం చేయాలని నీకు ఎట్లా అనిపించింది ఉండకూడదుగా దొంగలు కూడవా ఒళ్ళంతా మంట మండుతుంది కోపం రాదా అది ఇవ్వద్ది నేనేం కాదన్నా నేను పెడితే తింటలేవా నేను పోతే రావుతలేవా అట్లా మళ్ళీ ఎట్లా పెట్టురా గిట్నా వాళ్ళు ఎవరో కాదమ్మా ఎవరు నన్ను ఎటు పంపినవు పొల్లకు పొల్లగా పొల్లగానుకో పొల్లను చూసుకొని రావయ్యా అని అన్నా పొల్లగానికి పొల్లకు సంబంధం మాట్లాడదామని పొంది ఏమంటా నాకే అర్థం అయితే లేదు అట్లా 50,000 అంచె పోసి నీ మొగడు తీసుకొచ్చుకుని చేరిపోడు అయితే గాని వాళ్ళు ఎవరు అనుకుంటాను నడిచిన బట్ట కాశపడ్డది ఇదే మన కొడుకు సంబంధం మాట్లాడకరమ్మన్నావా అన్నావా మన బిడ్డకు మాట్లాడకరమ్మన్నావా మాట్లాడకరమ్మన్నా మాట్లాడకర ఎందుకు చాలా కాదు అవన్నీ ఎడి చేయనా శిల్పి ఎడిపోయినా నేను తీసుకొచ్చుకున్నా నేను ఎడిపోయినా కొడుక మంది ఆడవాళ్ళు ఎనబడి పెట్టుకుని వస్తే ఇంట్లో ఆడవాళ్ళ కొళ్ళు మండదానరా ఎక్కడ ఎవరు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అరే కోడలే కోడల మన కొడుకు పేదింటి బిడ్డ నువ్వు ఏమన్నప్పుడు పోయేటప్పుడు ఏమన్నావు పేదింటి పిల్లలు మాట్లాడగలరా మనం తీసుకొని వస్తారు ఎండకు ఎండాలే వానకు నానాలే అసలు పేదింటి బిడ్డ అయితేనే తీసుకురమ్మన్నా పేదింటి పిల్లలు ఖాయం చేయమన్నా ఎందుకో తీసుకొని రాలే నీరు వాళ్ళకు అవ్వలేదు అలాగ అయ్యా లేడు అవ్వలేదు అయ్యలేడు కాబట్టి ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే పెళ్లి చేద్దాం తీసుకుని వచ్చినా కొడుకోరు ఎంత పని చెప్తిని అత్తనే లేవది మా తనుకుని తట్టు చేసిన నేను అందుకే అంటారు ఆడిదేమో చిన్నదాట అనుమానమేమో పెద్దదాట ఆడిదున్న అనుమానం ఆవిడ పిల్లలాట నీకు రోగం వస్తుంది కదా నువ్వేమనుకో పొల్లు ఏమనుకుంటుందో పొల్ల పేరేంది అంజలిదేవి అంజలిదేవి నువ్వు కూర్చొని మొదల గిట్ల చెబితే గింతలో నేను చెప్పేదాకా నువ్వు విన్నావే నాకు ఆడికే ఉంటుంది పొల్ల పేరు ఏంటరా అంజలి అంజలి కోడల అంజలమ్మ అంజలమ్మ
తెలియక నానవానం పాలవానా ఇప్పటికప్పటికంటారు అనుమానం ఒక పిల్లలాట అనుమానం మలయాలు పుట్టిందాట ఆడిదనక జీరి పుట్టిందాట ఎన్న కోడలు ఖాయం చేసుకొని వస్తాడు అనుకున్నాను తీసుకొని వస్తాడు అనుకుంటానా ఓ బిడ్డ బాధపడదు బిడ్డ బాధలు నేను చెరువుకే బిడ్డ చెవులందు ఉన్న ముగ్గురు చేత ఒకమ్మ బుధమందు ఉన్నాను అని అన్నది కోడల మాటకే ఖర్చు కానీ బిడ్డ నా మనసు ఎన్న పూస కంటే అటేటు బిడ్డ కొడల అత్తమ్మనద్దు మోటు అత్తమ్మ అంటే మోటు కదా ఏమనాలి మరి నిన్ను ఆంటీ ఆంటీ అని పిలవాలి అనాలి కదా మామయ్యనో మామయ్య అనద్దు మామయ్యన అంకులు అని పిలవాలి అంకులా కంకులా అయ్యో ఇక్కడ పూరి అంట పూరి చెప్తే ఎట్లా అంకుల రాదు ఇప్పటి కాలం తీరుమది రాలే అబ్బబ్బా మరి కోడలు నీళ్ళు నింపుకున్నాక బిడ్డకెక్కడ ఖాయమాకులైందోనన్నాడు అది శ్రీమంత నగరం మా శ్రీమంత రాదు అవయ్యలేని తిరిగాడే కులాన రోజులు దాని పెంచి పెళ్లి చేసి రావడం అవయ్యలేని పిల్లగానికి పిల్లనింటే పుణ్యలోకం ఉంటారన్నది అవ్వయ్యలేని ఆడపిల్లను కూడా మన ఇంటి కోడలు చేసుకుంటే మనకు పుణ్యలోకము అని అన్నాడు సరే పర్వాలేదు మరి బిడ్డ పేరు వినాలని పేరు మీద లక్కం మొత్తం నిశ్చయించుకున్నాను వారం రోజుల లక్కం వచ్చిందో అని అన్నాడు కొడుకు పేరు మీద కోడలు పేరు మీద మరి లక్క ముహూర్తం చూడాలి కమల పిల్లల ఇది ఎట్లా ఉన్నదో అనంటే ఒక్కటే గడియలా ఇద్దరికి ముహూర్తం వచ్చింది బిడ్డ లక్క ముహూర్తానికి కొడుకు లక్కం ఖాయం చేసిరు అయ్యగారు అడిగారు అయ్యా మరి ఇద్దరు ఒక్క అవయ్యలేని బిడ్డ నా ఇంటికాడ పెళ్లి చేసుకుంటారా నా కొడుకు ఎట్లనయ్యానంటే ఆడవిల్ల పెళ్ళి ఇంటికి ఎదురుగా చెయ్యాలి మగవిల్లు కాడు ఒకరింటికాడ కావాల్సిన లగ్గం నీ ఇంటికాడ అవుతాను కాబట్టి ఇంటి వెనక చెయ్యాలని ఉన్నాడు ఇంటి వెనక పందిరులే ఇంటి ముందర పందిరులే నిమ్మలు కొట్టి నీడలు కొట్టి పచ్చలు కొట్టి పందిరులు వేసి పచ్చనాకు పందిరులు పవిడాకు తోరణాలు కదా లోకమంతా ఆ రాజు రాంగ్ అన్నాడట వైకుంఠ నగరములో నా కోడలకు మంచి నీళ్లు పోసి సాధినోళ్ళు మీరంతా నా కోడలు కాబోయే ఇల్లు అటువంటి మాత్రం అనగా రావంగనో పోవంగన నా కోడలు మంచి చెడులు తెలుసుకొని పోవాలి నా కొడుకు నా కోడలకు పెళ్లి చేసినాడు ఊరంతా రాజన్నాడు లోకమంతా వచ్చి చూస్తే నా బిడ్డ మీద ఉన్నట్టు సొమ్ములు నా కోడలు మీద లేకపోతే లోకమంతా అయ్యో పాపం అని అంటారు నా బిడ్డ ఒకరింటి బిడ్డ పోతుంది ఒకరింటి బిడ్డ నా ఇంటి బిడ్డ వస్తాము నా బిడ్డకి ఎన్ని తిరుల సొమ్ములు నా కోడలకు ఎన్ని తిరుల సొమ్ములు కావాలని చేయించింది వైభవంగా పెళ్లిళ్ళు చేస్తారు వాళ్ళు ఏ పురాణంగా అవ్వలేని పిల్లగాడ శ్రీమంత నగరం నుండి గ్రామ ప్రజలందరూ వచ్చింది వైకుంఠ నగరం నుండి కూడా గ్రామ ప్రజలందరూ వచ్చిరు అయ్యో రాదాట మా సక్క నోడాట మన ఇంటి బిడ్డను వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటాడా అని అతనాక ఇంద్రుల కింద కదా దేవుడు నిమ్మలు బట్టి నీడలు బట్టి అత్తలు బట్టి పందిరుడే అత్తలకు పందిరుడే ఉన్నాయి అవిడాకు బాలుని ఎదుర్కొన్నారు లోగిళ్ళు నింపుకున్నారు ఊరంతా సందడి జరుగుతున్నాయి రంగరంగ మీ ఇంటి మాట వేలకు ఇంటి వాళ్ళకు పోలెట్ల పోతాండ్రు అల్లో నేరాడలా అల్లో నేరాడలా అల్ల నేరాడి నేరాడి అల్లో నేరాడలా
రోజులు సులువట్టినట్టు కొన్ని నెలల మధ్యలో కొట్టినట్టు ఎద్దు మీద కంచు ఏరుగలను వేరి కంచు కాలి కొమ్మ మించి మొగిన చందం బలం 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 బలమని రణవేరి మోగంగా ఇంటి ముందంటే బిడ్డకుండా అల్లుడికి కళ్యాణం జరుగుతుంది. ఇంటి వెనుక పందిట్లా కొడుకుని కోడలకు కళ్యాణం జరుగుతుంది. భద్రముడు తను బ్రాహ్మణులు చదువుతుంది. రంగరంగ వైభవంగ మెడల్ల దాలి కడుతుందయ్యా. వాళ్ళని ఆశీర్వదించినాక ఇంటి వెనుక పందిట్ల పోయి కొడుకుని కోడలను ఆశీర్వదించడం అని రాముడు రావణ్ ఆశీర్వదించడానికి పచ్చని పండిట్లా పూలు కాడిపోతంటే గాలి కట్టింది అప్పుడు అందరూ అక్షంతలు ఎత్తారు. 40 అక్షంతలు వేయబోతంటే ఆడపిల్లకు తలమాలు తయారైతుంది. ఆ దేవుడు అధికం నవ్వు కూడా నష్టమే అంటారు. అధికం ఆనందము కూడా నష్టమే అని అంటారు. అధికం ఏడుపు కూడా ఒంటికి మంచిది కాదు అని అంటారు. నా ఇంటికి కోడలు వస్తాను, నా బిడ్డ ఒకరించి కోడలు అయిపోతుందని ఎంతో ఆనందం గుండె నిండా ఉన్నది. కోడలు బిడ్డలేక చూసుకుంటే నా బిడ్డ అమరంగా బతకాలని అనుకుంటాను. కోడలు నవరం కలుచుకొని నేను సరైన చక్కని పేరు తెచ్చుకోవాలని అనుకుంటాను. కానీ భగవంతుని కళ్ళు మండిపోను. ఇప్పటికప్పటికంటారు అనుకుని అమలు కావు. అగో ముందు మురిసిన మా పండుగ కది, మరి అగో అనుకుని అన్ని అమలు కావనంటారే భగవంతుడు అన్నిటిని ఓర్వుడు. లండుకు మండుకు 100 ఏళ్ళ హౌస్ అయిన వారికి అర్థం అంటారు. బ్రహ్మలోకముల రాత్రి నేత తమ్ముడా చిత్రగుప్తుడా ఇవాళ మన యమలోకం ఈ గడియలు వచ్చేది ఎవరికి ఉన్నదో చూడమని చిత్రగుప్తుడు భవిష్యవాణి చెప్పిండు. అరే ఆనందరాజు అన్నపూర్ణదేవి వాళ్ళ 20 జీవి ఇక్కడికి రాను అంటున్నదో అని అన్నాడు. మైసవాహనం ఎక్కిండు, కరబుజమున పెట్టిండు, పాలపాజ విసురుతండు వాళ్ళ మీదికైనా తలపట్టు పట్టింది తల్లి. అక్షంతలయ్యారా అవసత్తినని ధరణి మీద ఉరగబెట్టి ఉరగబెట్టి కులబట్టి అమలారంగా అతన్ని పండిట్లా పండితరు కాబట్టి తల ధరణి మీద ఒరిగిన బిడ్డ ఒకసారి ఓ బిడ్డ మమ్మల్ని బతకని అవ్వ అన్నది. బిడ్డ ఉమారాని కళ్ళ చూసి ఇలా పూసేసిన కోడి పిల్ల రీతి కొట్టుకుంటాను. మా తల్లికి ఏమైందో అని ఆ కూకున్న బిడ్డ తిరిగేది ఊరికి వచ్చి ఆ తల్లి దగ్గరికి వచ్చింది. ఆ బిడ్డ ఉమారాని
ఇలా గవ్వలు గవ్వల కళ్ళకు రవ్వలు రవ్వలు నీళ్ళు పడుపుతాను కలికి లాంటి కళ్ళల్లో కన్నీళ్లు కనబడతాను ఏ కూడా మరి అన్నకు పెళ్లి చేసినట్టు నాకు పెళ్లి చేసిన పెళ్లి చేసిన ఇంట్లో నవ్వాలి కానీ ఏడిపోయింది కత్త నీ మనసులో బాధతో బిడ్డకు పెళ్లి చేసిన బిడ్డ అత్తగారింటి పోతుందా నీకు ఏడుపు అత్త అన్నావా బిడ్డ ఎన్ని రోజులకు అత్తగారింటి కాడ ఊడు చల్లి బతికే బిడ్డ అంటారే చెప్పరాదు కన్న తల్లి అయ్యయ్యో లోకందరూ చూడండి పచ్చని పండిత తల్లి పడిపోయింది అయ్యో 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 అంటే ఇంటి వెనక పందిట్లకి వెళ్ళి కొడుకులు కోడలు లేదు పావిరవ కాళ్ళతోటి పశువు బట్టలతోటి చిలకల బెల్లం తలంబ్రాలు దులుపుకోలేదు అవ్వాని కొడుకుని కట్టిండు అత్తమ్మని కోడలుని కట్టింది ఇక్కడ ఇంటి ఉన్నది పందిట్ల బిడ్డ నీకు పెళ్లి చేసినాక నిన్నత్తగారి నీకెన్నో తీరలు చెప్పుతాననుకున్న బిడ్డ నీ పెళ్లి కల్లారు చూసిన బిడ్డు నీ కట్టనే చూడబోతి నా బిడ్డు చూడబోతి నా బిడ్డ పండుగ పండుగ నాడే నా బిడ్డు కొండంత పండుగనే చేస్తాను ఎన్నో చల్లాని పడుతుంది ఆడి ఇళ్ళను బాధ పెడితే కొడుక ఇల్లాలి సపను ఇల్లెళ్ళదంటారు నా కొడుక ఒకరింటి బిడ్డ నీ ఇంటి
కోడలై ఎత్తాను నచ్చిన నాడు బిడ్డ మన ఇంటి యజమానురాలు మన ఇంటి దీపం కాపాడేది ఆ కోడలు వస్తువులు మెచ్చుకుంటే కొడుగా నీకు పుట్టగా ఉంటది అయ్యా పచ్చని పందిళ్ళ కింద ఎలిగెత్తి గీకెత్తే మా అబ్బాయి ఏమో పిలుస్తాను నా భార్యని తీసుకోవచ్చే వరకు నీకు ఎలిగన్ను ఒకటి ఎరిగేరు చూస్తాను నిన్ను చూస్తే భయం అవుతుందంటే నీకు ఎవరి పిలుపని నువ్వు ఎవరంట పోతావా చెల్లె పైన అమ్మలేని పిల్లలు అడి అమ్మ పాలు తల్లి లేని పిల్లలు దయ్యాల పాలుగా అమ్మ ఉండాలే తల్లి లేని పిల్లగాళ్ళ తలపోతులు గొప్ప ఎల్లరమ్మా నీ ప్రాణం వెళ్ళిపోతే నీకు అక్కడి నుండి పడికి చిన్నవారు ఉన్నారా పెద్దవారు ఉన్నారా బాబుకు అన్నదమ్ములు ఉండేపడికి చిన్న బాబులు ఉన్నారా పెద్ద బాబులు ఉన్నారా దేవుల 10 రూపాయలు లేకుండా పాలు నీ ఉండల్లో అంటారు పాలల్లా దీవు అమ్మా నా కొడుకు నా బిడ్డ కమల పిల్లలు ఒక్కసారి పెళ్లి చేయాలని నువ్వు ఇంటిగా నా పెళ్లి చేసి ఇంటి కూడా చెల్లి పెళ్లి చేసి హఠాత్తుగా పెళ్లిళ్ళ ఎవరు ఓడగొట్టుకుంటే మేము బాడపుట్టి పోయినాడుగా పోరగళ్ళు పాడువడా పెళ్లిళ్ళని అవ్వరు మింగిరు అయ్యరు మింగిరులని కొడుకా వెనక ఎంత కిరిచి పెట్టు చెట్లు పెట్టు అగడల్ల ముంగట నవ్వులారే బాలు చెప్పడల్ల ముంగట మమ్మల్ని చెప్పల్ల బాలు చేస్తావా అవ్వ సముద్రాన్ని ఆకాట వచ్చి సభలోకుల మాట ముయ్యమ్మకుడు ఉన్నది మగ పురుగు జగ పురుగు నేనెత్తదైన బతుకుతాయని ఇల్లే ఆడి పిల్లలకు అదిగో అటువంటి చూడు ఆనంద పోగాలంటే అవ ఉండాలంటారు నిన్ను తీసుకపోను వచ్చిన ఎవరు నీ కళ్ళకి కనిపిస్తారు గాయములతోటి నేను రాను నా అంతకు నా అంతు సాగుకు కొడుకునిస్తానని ఒక మాట చెప్పు నీ అంతు సాగుకు భూమి వదిగి ఆ చెల్లిని వదిగోటప్పుడు చూడు అయినట్టు వరుసుకో ఒక్కదే బిడ్డని చెప్పుకో నీ అంత సాగుకు నేను పోతానేవా వంగిన పొద్దుంటే రోజుకున్న తల్లిగడలు ఉదయించే సూర్యుడు అంటే లోకానికి ఎలుతురు వంచటోడు అని అంటారు పొడిసేటి పొద్దు పొద్దురీతో కొడుగా వంగిన పొద్దును అస్తమించేదాన్ని అంత సాగుగా చచ్చిపోయి భూమి కొడుకో నేను బతికి ఉండి సాధించేదేమి ఉన్నది కొడుక కొడుకన్నా పాట పాడుకుంటా కొడుక నీ పాట పాడుకుంటే భూమి మీద బతుకుతున్నా కొడుక నీ కళ్ళ ముందు చచ్చిపోతే నాకు ముందు నడిచేటోడు నాయన కొరి పెట్టేటోడు కొడుక నీ భార్య
నా కూతురు ఒకరితో ఒకటి ఒకరి వచ్చింది కొడుక 3 రోజుల బంధం 7 అడుగుల బంధం కొడుక మీరు సాక్షిగా కళ్యాణం ఆడిన ఆడవిలో నేర్పించుకోకు కొడుక పండుగ నాడు పబ్బం నాడు చెల్లెలు మరిచి ఉండకు అత్తపోతే ఆడవిల్ల ఏడాదికి 1 రోజు 2 రోజులు వస్తుంది 2 రోజులు 3 రోజులు ఉంటది కానీ నీ పూలు అడగరాదు కొడుక నీ జాగలు అడగరాదు రామయ్యా అడవిల్ల వచ్చిన నాడు మందరించి మాట్లాడి పట్టడు అన్నం పెట్టి సాగబోతే ఆ అమ్మగారింటికి అందించెల్లి అత్తగారింటికి పోయినంకు మా వదిన నాకు వదిన కాదమ్మా అని చెప్పుకుంటుంది మా అన్న నాకు అన్నగారు నా తండ్రి వదిన అని చెప్పుకుంటుంది కొడుక వాళ్ళు తిని బుక్కెడన్ను తృప్తిగా తినకుండా ఏచుతోంది ఆడవిళ్ళతో పొడుగుతూ ఏడుకుంటున్నారు అక్కడ పాడువాడా నేను కరవానికి నెత్తి నన్ను మంగళించిన వాళ్ళు లేరు మాట్లాడిన వాళ్ళు లేరు నా కథానికి నన్ను లేరు నా సుఖానికి నన్ను లేరు ఇన్నాడు ఆధార బలం అయ్యో ఇన్నాడు ఇంత బలము నాకు ఇంకెవరు లేరు అవయ్యవే ఇన్నాడు ఆత్మగల్లు వేగరు అని ఏడుస్తారు అల్లుడా శ్రీమంత చేతులు పెట్టి నా దేవుని చేస్తానయ్యా నేను 16 ఏళ్ళ పిల్లలు వేసిన 100 ఏళ్ళ జీవితం మీది సత్యనాక కలిసి వెలిగేటోళ్ళు తల్లికి బిడ్డకు ఏరుబంధం ఉంటది కానీ ఆలుమగలకు ఏరుబంధం అనేది ఉండదు కొడుక నా బిడ్డ పోయినామయ్యో నాకొక్క కొడుకు పండుగ వచ్చిన నాడు అబ్బ వచ్చిన నాడు ఒకరింటి కొడుకు ఒకటి ఉండాలి మొగుడు ఉండాలి బాబా బామ్మరుదులు పాటు పోతా అంటే వీళ్ళు బాబా బామ్మరుదులా వీళ్ళు అన్నగా కూడా అన్నట్టుగా మీరు కూడి ఉండుయ్యా అన్నదమ్ములు కొడుకుయ్యా అన్నదమ్ములు నువ్వు ఉన్నావయ్యా కలవరానిలోనే కలిసి బతుకున్నది కొడుకు కోడలకు బిడ్డకు కళ్ళకి బుద్ధి మాట చెప్పి పచ్చని పందిట్లా కొడుకాయ మీ కష్టం చూడరాను మీ సుఖం చూడరానని విల తల్లి ప్రాణం మరి ఇంటి ముందు బిడ్డ పెళ్లి చేసే కాడ ఆదిలక్ష్మీదేవి పచ్చని పందిళ్ళ ప్రారంభమైందా ఇంటిగా కొడుకు పెళ్లి జరుపుతాడు అచ్చడుల్లో పోయడంలో సవరిస్తాడు ఆనందరాజు కృషి చేసుకొని కూర్చుండి అచ్చడుల్లో పోయడంలో చూస్తాండి అయ్యా ఆనందరాజా నీ భార్య కాలం అయిందో అని హఠాత్తుగా చెప్పినప్పుడు అయ్యో అన్నప్పుడు మానవునికి ఆవగిందంత ఆవుచు తగ్గునట అయ్యో అని ఆనందరాజు గుండెదడ వచ్చి భార్య కళ్ళల్లో కనిపించి ఇవును భర్త కళ్ళల్లో కనిపించి రమ్మని తాడు వారి వేసి జీవిని గుందవాటినే యమును కళ్ళల్లో కనిపించినప్పుడు ఆనందరాజు ఓ బిడ్డే ఉమారాని కొడుక అగ్నేశ్వరాజా మీరు అమ్మలేని పిల్లలంటే అమ్మ తోటి మాటుగా బాబును పోతాలని అమ్మ రాజుల్లా రాజులైన చూడా నా బిడ్డ కొడుకని అదిగో గుళ్ళోడు కురుసులు అంటే కుట్టడం చెప్పడారు ఆ గురంగా వదిలిండు ఇక్కడ ఎంత ప్రారంభ గురంగా వదిలినప్పుడు ఊళ్ళో ప్రజలు మాత్రముగా ఊరేళ్ళు రాదు బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లి ఒక్కసారి